నమస్కారం వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ రోజు మనము ఎవరైతే 7వ తారీఖు 16వ తారీఖు 25వ తారీఖు జన్మిస్తారో వారికి బేసిక్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారికి అధిపతి కేతు అన్నమాట. సో వారికి ఈ 2024లో ఎలా ఉంది అని అంటే, సో ఈ 2024లో వీరికి చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఫీల్డ్ వారికి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే విజయం వీరిదే. ఏ పొజిషన్లో ఉన్నా ఏం ట్రై చేస్తున్నా సరే పట్టిందల్లా బంగారమా అన్నట్లే ఉంటుంది వీరి జీవితం అయితే ఈ సంవత్సరం. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరి జీవితం ఇలా ఉండడం వల్ల అవతల వాళ్ళు చూసి ఏంటి వీరు ఎంత సడన్గా ఎంత మంచి పొజిషన్కి వచ్చారు ఎలా అన్నట్లు ఉంటుంది అనమాట వీరి జీవితం అనేది. సో అంత దివ్యమైన మార్పు అనేది వీరి జీవితంలో రావడం జరుగుతుంది ఈ 2024లో. చాలామంది కమెంట్ చేశారు, ఎందుకంటే 2024లో ఈ నెంబర్స్ గురించి చెప్పట్లేదు అనేది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ 2024లో ఏంటి అని అంటే చాలా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో వారికి ఏం చేస్తే మంచిగా ఉంటారు అండ్ ఎవరికి ఇంకా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది, ఎవరి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది, ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ మీరు ఇవ్వడం జరుగుతుంది మీకు. సో ఈ 7, 16, 25 డేస్లో పుట్టిన వారికి కేతువు అధిపతి. సో మనందరికీ తెలిసిందే కేతువు బాగాలేదు అని అంటే మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఈ 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మ్యారేజ్ పరంగా చాలా మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. సో వీరికి 2024లో మ్యారేజ్ అవ్వని వాళ్ళకి, మ్యారేజ్ చేసుకునే వారికి, ఆల్రెడీ మ్యారేజ్లో చేసుకున్నారు, ఆల్రెడీ వివాహపరంగా అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ 2024లో ఖచ్చితంగా వారికి మంచిగా కలుసుకుంటారనమాట. విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకోవడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా సరే. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరికి ఉన్న శత్రువులు కూడా ఈ సంవత్సరం మిత్రులై వీరికి అన్ని రకములైన ప్రయోజనాలు అనేది కలిగిస్తారు. అంటే వీరికి మంచిగా హెల్ప్ చేస్తారనమాట. సో వీరికి వివాహపరంగా వీరికి 2024లో ఎలా ఉంటుంది అని అంటే, వీరు వివాహం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీరికి మంచి మ్యాచ్ అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరు అనుకున్న క్వాలిటీస్ అనేది వీరికి మంచి వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. అది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి 2024లో ఆల్రెడీ మ్యారేజ్ అవ్వని వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే మ్యారేజ్ అవ్వడం జరుగుతుంది. లేదు మాకు 34 ఇయర్స్ దాటాయి అయినా మ్యారేజ్ అవ్వలేదు అనుకున్న వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం మ్యారేజ్ అవుతుంది. లేదు అని అంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి జాబ్ ట్రై చేస్తున్న వారికి, ముఖ్యంగా జాబ్ ట్రై చేస్తున్న వారికి చాలా 2-3 ఇయర్స్ నుంచి కూడా జాబ్లో అనేక రకములైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారు, జాబ్ రాని వారు ఏంటి అని అంటే ఈ 2024లో చాలా బాగుంది. కానీ ఏంటి అని అంటే, వీరు అత్యధికంగా 2024లో చేయాల్సిన ఏ ఫీల్డ్ అయినా సరే ఎవరైనా సరే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, వీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ వీరు డిసైడ్ అవ్వాలి. వారు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది దాన్ని మార్చుకోకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వారు ఏదైతే అడుగు పెట్టాలి అనుకుంటున్నారో, దేంట్లో అయితే అడుగు వేయాలి అనుకుంటున్నారో దాన్ని ముందుగానే ఆలోచించుకోవాలి అన్ని రకాలుగా. లేదు అడుగు పెట్టాక చుంచుదాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం అనే మాటలు కనుక వీరికి ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద పడడం అనేది జరుగుతుంది. సో వీరికి ఏంటంటే 2024లో అన్ని మంచి ప్రయోజనాలే ఉన్నాయి, అందరికీ మంచి జరుగుతుంది. కానీ నెగిటివిటీ, చెడు ఎక్కడ జరుగుతుంది అంటే చాలామందికి చెప్పింది. సో మహాదశ నడుస్తుందని, మహాదశ చాలామందికి మహాదశ, అందరు ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కూడా మహాదశ ఏదో ఒక మహాదశ అయితే ఉండడం జరుగుతుంది. సో అందరూ సెటిల్ అవ్వరు. ఎందుకు అవ్వరు అని అంటే, వారికి ఎలా ఉండాలి అని అంటే, వారు న్యూమరాలజీ పరంగా అయినా ఆస్ట్రాలజీ పరంగా అయినా మంచి స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ నేమ్ అయినా సరే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వీరి డేట్ ఆఫ్ బర్త్ వారికి వాళ్ళ నేమ్ కానీ, వాళ్ళ నేమ్ నెంబర్ కానీ, అంటే వాళ్ళ లక్కీ నెంబర్ కానీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ వేస్తే ఒక నెంబర్ వస్తుంది, అది లక్కీ నెంబర్ అనమాట. సో వాళ్ళ నేమ్ ప్రకారం ఒక నెంబర్ వస్తుంది, అది 7 కానీ 1 కానీ 4 కానీ 2 కానీ అయినట్లయితే వారికి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఎవరికి ఇది
ఇలా డేట్స్ వచ్చినట్లయితే వారికి గుడ్ అనేది మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. ఎవరికైతే ఇవి వస్తాయో వీరికి బ్యాడ్ ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి 7/16/25లో పుట్టిన వారికి అందరికీ కూడా మంచే జరుగుతుంది ఈ సంవత్సరం. కానీ మీరు ఆలోచించినాక చేయడం కంటే ఆలోచించాక చేయడం మంచిది. సో ఏంటి అని అంటే వీరు ఏదైతే ఆలోచిస్తారో అది చేసిన తర్వాత ఆలోచించడం కంటే చేయకముందే ఆలోచించి చేసినట్లయితే వీరికి 100% ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. 1కి 10 సార్లు ఆలోచించినట్లయితే వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. వీరు ఈ సంవత్సరంలో బిజినెస్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నా సరే వీరికి 100కి 100% వాళ్ళు ఖచ్చితంగా అచీవ్ అవుతారనమాట గోల్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఖచ్చితంగా ప్రాఫిట్స్ రావడం అనేది 100% జరుగుతుంది. కానీ ఏంటంటే వీరు తీసుకున్న డెసిషను, పెట్టే పని, చేసే పని ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి గుడ్ అయి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీకు మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఎవరైతే చదువు అయిపోయి జాబ్ రాలేదు అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం జాబ్ రావడం అనేది జరుగుతుంది. లేదు అని అంటే వారికి ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా కూడా వారు ఏదో ఒక ఫీల్డ్లో ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. వారు అనుకోని విధంగా వారికి జీవితంలో మార్పులు అనేది రావడం జరుగుతుంది. వారి కొంతమంది జాబ్లో సెటిల్ అవ్వాలనుకున్న అన్ఎక్స్పెక్టెడ్గా వారికి ఏదో మంచి అవకాశం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ 2024లో అత్యధికంగా అదృష్టం అంటే లక్కీ అనేది చాలా అధికంగా ఉంది. సో ఏంటంటే వీరు ఒక అడుగు వేస్తే చాలు ఆటోమేటిక్గా చాలా అడుగులు అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి. ఒకసారి వీళ్ళు హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళారు అని అంటే ఇంకా ఎవ్వరూ కూడా వీళ్ళు టచ్ చేయలేరు, వీళ్ళని కిందకి తీసుకురాలేరు. ఎందుకు అని అంటే ఈ నెంబర్కు ఉన్న స్పెషాలిటీ అది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వారు ఎక్కడికైతే వెళ్తారో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారో వాళ్ళని ఎవ్వరు ఏ డిజిట్ వాళ్ళు ఏం డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు కూడా వీళ్ళని కిందకి తీసుకురావడం అనేది జరగదనమాట. సో వీరికి బెనిఫిట్టే అది. 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు పుట్టిన వారికి వీరు ఏదైనా అనుకున్నారు అని అంటే అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ పోతారు. ఈ సంవత్సరం 2024లో వీరికి మంచి శుభకార్యాలు అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది, శుభకార్యాలు రావడం జరుగుతుంది. అండ్ వీరికి ఎక్కడ ఏం చేసినా సరే రూపాయి పని లేకుండా వీరు వేస్ట్గా అయితే ఎవ్వరికి ఏ హెల్ప్ కూడా చేయరన్నమాట. వీరికి ప్రతి ఒక్క వీరు చేసే చిన్న పనిలో కూడా వీరికి రూపాయి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 2024లో బిజినెస్లో ఉన్నట్లయితే వీరు ఆల్రెడీ మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీరు బిజినెస్ పార్ట్నర్స్లో కూడా వీరు కనుక పార్ట్నర్ అయినట్లయితే వీరికే ఎక్కువ ఫలితాలు అనేది రావడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. అండ్ ఇంకోటి ఏంటంటే 2-3 బిజినెస్లు చేయాలనుకున్న వారు కూడా ఈ సంవత్సరం స్టార్ట్ చేసినట్లయితే ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వేరే బిజినెస్కి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ట్రై చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. లేదు ఎవరైనా స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారు అని అంటే ఈ సంవత్సరం మీరు కనుక ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి జాబ్ రావడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ పరంగా కూడా వీరికి మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది, మంచి జాబ్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసినట్లయితే ఈ 2024లో వారికి ప్రమోషన్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. రిమైనింగ్ అంతా కూడా 2024లో ఈ 7/16/25 డేస్లో పుట్టిన వారికి చాలా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి పిల్లలకి మ్యాక్సిమం కూడా మంచిగా పేరు పెట్టండి. న్యూమరాలజీ ప్రకారం 100% నేమ్ పెట్టుకున్న వారు మాత్రమే మంచి మంచి గోల్స్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. మీకు నేమ్ మాత్రమే లేదు, మీకు అసలు ఎంత ట్రై చేసినా రావట్లేదు, మీరు ఈ బ్యాడ్ కాంబినేషన్లో ఉన్నారు, మీ జస్ట్ నేమ్ ఒక చిన్న లెటర్ చేంజ్ చేసుకునే చాలు మంచి పొజిషన్లోకి అనేది రావడం జరుగుతుంది. లేదు మీరు అనుకున్నట్టు జరుగుతుంది, జాబ్ రాలేదు, జాబ్ వస్తుంది. సో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వారి లక్కీ నెంబర్ కానీ నేమ్ నెంబర్ కానీ వస్తే మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఇలా ఉన్న వారికి మాత్రం కొంతమందికి చెడు ఫలితాలు రావడం జరుగుతుంది, లేదు అని అంటే మిశ్రమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. మీకు ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎంత ట్రై చేసినా పైకి రాలేకపోతున్నాం అనుకునే వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. బిజినెస్లో 0 పొజిషన్లో ఉన్న సరే నెంబర్ 1 పొజిషన్ వాళ్ళకి
వితిన్ 1 or 2-3 మంత్స్లోనే తీసుకురాగలం అనమాట. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు 2 మంత్స్లోనే 2-3 మంత్స్లోనే రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.